హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ జగన్. రేపు నిఫ్టీ 50 ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. ఓకే అండి, ఈ రోజు మనది బై సైడ్ అనేది టార్గెట్ అయిపోయింది. నిన్న ఏ వీడియో అనేది ఏం చెప్పుకున్నామో ఒకసారి చూద్దాం. 23,070 above buying బై. ఎస్ఎల్ అనేది టార్గెట్ అనేది 23,149 ఆర్ 23,250 వరకు కూడాను వెయిట్ చేద్దాం. ఎస్ఎల్ అనేది 23,040. దీని అబౌవ్ వస్తే మనం బయ్యింగ్. దీని బిలో అనేది ఇవ్వండి. నిఫ్టీ సెల్ బిలో కానీ దీనిది సెల్ బిలో 22,950. ఎస్ఎల్ అనేది ఓన్లీ 20 పాయింట్స్, 22,970. సెల్ సైడ్ అనేది టార్గెట్ అనేది ఎక్కువ పెట్టుకోవద్దండి. 22,880 ప్లస్ మ్యాక్సిమం అయితే 22,700. ఓకేనండి, రేపు మనం ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చిన్న విశ్లేషణ చేద్దాం. ఇదిగోండి 23,300 దగ్గర వచ్చింది అనుకోండి, గ్యాప్ ఓపెనింగ్ వచ్చిందంటే ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. టార్గెట్ అనేది ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. 23,170 ఇక్కడ వరకు కూడా. ఏమాత్రం గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యింది అనుకోండి 23,050 దగ్గర మనము ఇక్కడ ఒక బై ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. టార్గెట్ అనేది ఇవ్వండి ఇక్కడ 23,160. దీని బిలో వెళ్ళిందంటే మనం సెల్ చేద్దామండి. 22,950 బిలో వస్తేనే మనము సెల్ చేద్దాం. ఓకే అండి, ఇక్కడ ఏమాత్రం గ్యాప్ ఓపెనింగ్ వచ్చింది అనుకోండి మనం బై చేద్దాం. టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకుందాం. ఏమాత్రం కిందన గ్యాప్ డౌన్ వచ్చిందంటే ఇక్కడ బై ట్రేడ్ అనేది ట్రై చేద్దాం. ఇక్కడ సెల్ ట్రేడ్ అండి, ఒకసారి నోట్ చేసుకుందాం. ఇవ్వండి గ్యాప్ ఓపెనింగ్ వచ్చింది అనుకోండి 23,300 దగ్గర మనం సెల్ చేద్దాం. ఎస్ఎల్ అనేది 23,330 మెయింటైన్ చేద్దాం. టార్గెట్ అనేది ఇక్కడ వరకు కూడా ఉంచుకుందాం. 23,170 ఇక్కడ వరకు. ఇది సెల్లింగ్ ట్రేడ్, ఇది సెల్ ట్రేడ్. గ్యాప్ అప్ వస్తాయి. ఓకే అండి, గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి. ఇదిగోండి ఇక్కడ గ్యాప్ డౌన్ వచ్చిందంటే 23,050 దగ్గర గ్యాప్ డౌన్ వచ్చిందంటే ఎస్ఎల్ అనేది 23,020 అనేది మెయింటైన్ చేసుకుంటాను. టార్గెట్ అనేది ఇక్కడ వరకు కూడాను టార్గెట్ మనం పెట్టుకుందాం 23,170. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది అనుకోండి మనము ఇక్కడ సెల్ ట్రేడ్ అనేది ట్రై చేద్దాం. 22,950 బిలో వచ్చిందంటే మన సెల్లింగ్. టార్గెట్ అనేది 22,880, 22,700 అండి. దీనికి ఎస్ఎల్ అనేది ఓన్లీ 30 పాయింట్స్, 22,980. ఇక్కడికి వచ్చిందంటే మనం సెల్ చేద్దాం. ఇక్కడికి వచ్చింది అనుకోండి ఏమాత్రం గ్యాప్ డౌన్ కానీ ఇక్కడ కానీ వచ్చిందంటే 23,550 దగ్గర మనం బై చేసి 23,570 వరకు టార్గెట్ వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కాకుండా ఇదంతా కూడా నో ట్రేడ్ జోన్ గాను మనము కన్సల్ట్ చేద్దామండి. ఏమాత్రం గ్యాప్ ఓపెనింగ్ వచ్చిందంటే ఈ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని టార్గెట్ ఇక్కడ వరకు ట్రై చేయొచ్చు. ఏమాత్రం గ్యాప్ డౌన్ వచ్చిందంటే ఇక్కడ బై ట్రేడ్ అనేది ట్రై చేద్దాం. ఈ మధ్యన ఉన్నదంతా కూడాను నో ట్రేడింగ్ జోన్ గా మనము పరిగణలో తీసుకుందాం. ఓకే అండి, ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తోని కన్సల్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.